నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. కోలన్ క్యాన్సర్ లేదా పేగు క్యాన్సర్ ఇది రావటానికి ఏంటి రీజన్స్? ఇది వచ్చేటప్పుడు ఏ రకంగా మనం గుర్తించే అవకాశం ఉంటుంది? ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? ఎటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి? ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సోమశేఖర్ గారు, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, యశోద హాస్పిటల్, హైటెక్ సిటీ. హలో సార్. హలో. సార్, కోలన్ క్యాన్సర్ మీద చాలా మందికి అవగాహన తక్కువనే చెప్పుకోవచ్చు. అసలు ఇది రావటానికి ఏంటి సార్ మెయిన్ రీజన్స్? బేసిక్‌లీ కోలాన్ క్యాన్సరు ముఖ్యంగా భారతదేశంలో స్పోరాడిక్ అంట. అంటే ర్యాండమ్‌గా వస్తా ఉండేది అనేది ఒక ఇది. హ్మ్. వెస్టర్న్ వరల్డ్‌లో మాత్రం మనం జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ చాలా ఎక్కువగా ఉంది అని ఎర్లీగా మనం కనుక్కొని కోలాన్ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ వెస్టర్న్ వరల్డ్‌లో యూకే హ్మ్. గానీ, యూరోప్‌లో చాలా కంట్రీస్ గానీ, యూఎస్‌లో గానీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ జరుగుతా ఉండేయి. హ్మ్. కానీ ఈ మధ్య కాలంలో లాస్ట్ 15 ఇయర్స్‌లో ఇండియాలో కూడా కోలాన్ క్యాన్సర్ చాలా ఎక్కువగా పెరుగుతాంది హ్మ్. అనేది మనం గమనిస్తాం జరిగింది. కోలాన్ క్యాన్సర్‌కి జన్యుపరమైన కారణాలు భారతదేశంలో కూడా ఉండయి. ఆ జీన్స్ ఇండియన్స్‌లో కూడా ఉండయి అనేది మనం కనుక్కుంటం జరిగింది. సో, ఈ మధ్య కాలంలో మనము కోలాన్ క్యాన్సర్ స్టేజెస్, నంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ చూస్తాం జరుగుతాంది. హ్మ్. ప్లస్ ముఖ్యంగా ఇక్కడ ఏంటి అంటే జీన్స్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నా గాని, ఆహారపు అలవాటుల్లో మనకి ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ కోలాన్ క్యాన్సర్స్ నంబర్స్ ఎక్కువగా ఉండటం, పెరుగుతూ మనం అబ్జర్వ్ చేస్తాం జరుగుతాంది. హ్మ్. ఇదివరకు రోజుల్లో మనం తీసుకునే ఆహారంలో చాలా ప్రొటెక్టివ్ థింగ్స్ ఉండేయన్నమాట. మన కోలాన్‌ని ప్రొటెక్ట్ చేసే అంటే థింగ్స్. ఒకప్పుడు వెస్టర్న్ కంట్రీస్‌లోనే ఎక్కువగా ఉండేది. ఇప్పుడు ఇండియాలో కూడా వస్తుంది. అంటే వెస్టర్నైజ్డ్ ఫుడ్‌ని డైట్. కూడా మనం దాని వలన అడాప్ట్ చేసుకుంటున్నాం కాబట్టి. చేసుకుంటం వల్ల కోలాన్ క్యాన్సర్స్ పెరుగుతూ జరుగుతాంది. యాహ్! సో, ముఖ్యంగా వెస్టర్న్ వరల్డ్ ఎక్కడైనా సరే కంట్రీస్‌లో మీరు చూస్తే కోలాన్ క్యాన్సర్ కోసం స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి జరుగుతుంది. హ్మ్. ఎందుకంటే హ్మ్. కోలాన్ క్యాన్సర్స్ ఎక్కువగా ఉంటున్నాయి. దీన్ని నివారించాలి, అరికట్టాలి అనే ఉద్దేశంతో కోలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్. హ్మ్. సో, లాస్ట్ 2 ఇయర్స్ వరకు 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఎవరికైనా సరే కొలనోస్కోపీ అనేది కంపల్సరీ ఉండేది. హ్మ్. ఇప్పుడు ఆ ఏజ్‌ని తగ్గించి 45 ఇయర్స్‌కి ప్రతి ఒక్కళ్ళు ఒకసారి కొలనోస్కోపీ చేసుకోవాలి అనేది వెస్టర్న్ వరల్డ్‌లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్. ఇట్ ఈస్ ఓకే. ఎక్స్‌క్లూజివ్‌లీ టు ప్రివెంట్ అంటే కోలాన్ క్యాన్సర్ నివారణ కోసం చేసిన ప్రోగ్రామ్ అనమాట అది. హ్మ్. హ్మ్. సో, అది మన భారతదేశంలో అప్లై చేయటం చాలా కష్టము. ఎందుకంటే మనకు పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది కాబట్టి. హ్మ్. కానీ భారతదేశంలో మనము మనం ఒకటి ప్రైమరీగా చేసుకోవచ్చు. ఏంటి అంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్ ఎవరికున్నా గానీ వీళ్ళు 45 సంవత్సరాలకి ఒకసారి కొలనోస్కోపీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. హ్మ్. అలా గాకుండా యంగ్ ఏజ్‌లో గాని రీసెంట్ చేంజ్ ఇన్ బవల్ హ్యాబిట్స్ అంటాం. హ్మ్. రీసెంట్ చేంజ్ ఇన్ బవల్ హ్యాబిట్స్ అనగా ఇదివరకు నార్మల్‌గా ఉండే మోషను సడెన్‌గా లూజ్ మోషన్స్ అవుతుంది గానీ, లేదంటే కాన్‌స్టిపేషన్ అవుతుంది గానీ, హ్మ్. ఇలాంటి చేంజ్ ఏదన్నా ఉంది అంటే వీళ్ళు కంపల్సరీ కొలనోస్కోపీ చేయించుకోవాలి. సర్వేలెన్స్ కొలనోస్కోపీ. మోషన్‌లో రక్తం అంటే ఏమన్నా వస్తున్నా రెగ్యులర్‌గా గానీ అలాగే వస్తుంది అని అనేటప్పుడు. రెగ్యులర్‌గా యాహ్! సడెన్ చేంజ్ ఇన్ బవెల్ హ్యాబిట్స్ అంటారు. హ్మ్. ఇదివరకు నార్మల్‌గా ఉండి సడెన్‌గా లూజ్ మోషన్స్ ఒక 15, 20 రోజులు, నెల రోజులు అలా మారింది. హ్మ్. హ్మ్. లేకపోతే కాన్‌స్టిపేషన్ సడెన్‌గా లాస్ట్ 1 మంత్ నుంచి కాన్‌స్టిపేషన్. ఇంతకుముందు నార్మల్‌గా ఉండేది. ఇలా చేంజ్ ఇన్ బవెల్ హ్యాబిట్స్ గనక జరిగితే వాళ్ళు కొలనోస్కోపీ చేయించుకోవాలి. మోషన్‌లో రక్తం ఎవరికన్నా వస్తంటే వాళ్ళు కంపల్సరీ కొలనోస్కోపీ చేయించుకోవాలి. జనరల్‌గా చాలామంది ఏం చేస్తారంటే మోషన్‌లో రక్తం రాంగానే ఇది పైల్స్ అని వాళ్ళంతరకు వాళ్ళే సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుంటాం. అంటే స్టూల్ టెస్ట్ ద్వారా కూడా క్యాన్సర్ ఉందని చెప్పడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది? స్టూల్ టెస్ట్‌లో మనము స్క్రీనింగ్ అంటే రెగ్యులర్‌గా వేరే ఏం కంప్లెయింట్స్ లేని వాళ్ళకి డెఫినిట్‌గా స్టూల్ టెస్టింగ్ అనేది సజెస్ట్ చేస్తాం. అంటే ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా చేసుకుంటానికి స్టూల్ టెస్ట్. హ్మ్. స్టూల్ అకల్ట్ బ్లడ్ అని చెప్పి ఒక టెస్ట్ ఉంటుంది. హ్మ్. అంటే స్టూల్ అకల్ట్ బ్లడ్ అంటే మన కంటికి కనిపించినంత రక్తము ఆహ్, మన ఇంటెస్టైన్‌లో నుంచి మోషన్‌లో వెళ్తా ఉంటుంది. ఓకే. అది మనం స్టూల్ ఫర్ అకల్ట్ బ్లడ్ అనే టెస్ట్‌తో చేసుకోవచ్చు. హ్మ్. స్టూల్ ఫర్ అకల్ బ్లడ్ పాజిటివ్ వచ్చింది అంటే వాళ్ళకి కొలనోస్కోపీ నెక్స్ట్ టెస్ట్ గాక చేసుకోవచ్చు. ఓకే. దీన్ని బట్టి కూడా మనం ప్రాబ్లమ్ ఎర్లీగా కనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే ఇయన్నీ స్క్రీనింగ్ టెస్ట్స్. హ్మ్. సో, హ్మ్. ఎక్కడెక్కడ వీలవుతుందో అక్కడ కొలనోస్కోపీ డైరెక్ట్‌గా అందుబాటులో ఉన్నప్పుడు కొలనోస్కోపీ చేయించుకుంటాం. సింప్టమ్స్ ఏమీ లేని వాళ్ళకి ఎవరికైనా సరే స్టూల్ టెస్ట్ చేసుకొని జనరల్లీ మన వాళ్ళు అసలు ఏ సింప్టమ్స్ కనిపించకపోతే అసలు టెస్ట్‌లకెందుకెళ్తారు సార్? చేయించుకోరు. రొటీన్ హెల్త్ చెక్ చేసుకునే వాళ్ళు చాలామందున్నారు. హ్మ్. ఆ రొటీన్ హెల్త్ చెక్ చేసుకునే వాళ్ళలో ప్రతి ఒక్కళ్ళకి ఈ స్టూల్ ఫర్ అకల్ బ్లడ్ అనేది మనం ఇంక్లూడ్ చేయటం జరిగింది ఈ మధ్య కాలంలో. హుహు. సో, అది కోలాన్ స్క్రీనింగ్‌కి అవసరం అనే ఉద్దేశంతోనే యాడ్ చేస్తడం జరిగింది. ఓకే. సో, ఇందులో పాజిటివ్ వచ్చిన వాళ్ళకి కొలనోస్కోపీ కంపల్సరీ చేస్తాం.
ఈ కొలనోస్కోపీ చేసి ఎలా కోలాన్ క్యాన్సర్ని మనం తగ్గించగలుగుతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్యాన్సర్ కోలాన్ పెద్ద పేగు లోపల క్యాన్సర్ అనేది సడన్గా ఒక పెద్ద గడ్డలాగా వచ్చేసేది ఎప్పుడు. ఇది పాలిప్ అంటారు. చిన్న కణితిలాగా ముందు మొదలయ్యి నెమ్మదిగా దాని సైజు పెరుగుతా ఒక క్యాన్సర్ లాగా రూపాంతరం చెందుతుంది. ఈ పాలిప్ నుంచి క్యాన్సర్‌కి ఎళ్ళేదానికి 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు టైం ఉండే అవకాశం ఉంటుంది. ఓకే. ఈ 2 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల్లో ఈ కణితి క్యాన్సర్ లాగా స్టేజ్ అయ్యే 1లో అవకాశం ఎట్లాంటి లక్షణాలు కనిపిస్తాయి? 2లో ఎలా కనిపిస్తాయి? ఏమి అట్లా ఏమైనా కనిపించవండి ఉంటుందా? అసల. ఏమి ఏం కనిపించదు. కనిపించవు. ఎండ్ పాలిప్‌లో స్టేజ్‌కి వచ్చేటప్పటికల్లా తెలుస్తుందా? క్యాన్సర్ అయితేనే తెలుస్తుంది. సో, ఎర్లీ స్టేజ్‌లో ఉండవు కాబట్టే కొలనోస్కోపీ చేసుకోవాలి. అయ్యో! తెలవు అని చెప్తున్నాం. తెలవు కాబట్టే టెస్ట్ చేసుకోవాలి. కొలనోస్కోపీ అంటే పెద్ద పేగు లోపలికి ఒక కెమెరా పంపించి మనం విజువలైజ్ చేస్తేనే తెలుస్తుంది. సింప్టమ్స్ ఉంటే అందరూ వస్తారు డాక్టర్ దగ్గరికి. ఉండవు, దీన్ని స్క్రీనింగ్ చేసుకోవాలి అంటేనే సింప్టమ్స్ ఉండవని అర్థం. ఆ కణితిని మనం గుర్తించగలిగితే, ఆ కణితిని రిమూవ్ చేసేయొచ్చు ఎర్లీ స్టేజ్‌లో. ఆ చిన్న పాలిప్‌ని. పాలిప్‌ని రిమూవ్ చేస్తే క్యాన్సర్‌ని మనం ప్రివెంట్ చేసినట్టే. ఆ పాలిప్ ఎప్పుడైతే రిమూవ్ చేసామో దాంట్లో టైప్ ఆఫ్ పాలిప్ అనేది తెలుస్తుంది మనకి. అది కొన్ని సార్లు ఎడినోమాటస్ పాలిప్‌లో విల్లస్ ఎడినోమా, ట్యూబులర్ ఎడినోమా అని టైప్స్ ఉంటాయి. ఓకే. ఆ ట్యూబులర్ ఎడినోమా అయితే ఇది మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ కొలనోస్కోపీ చేసుకోవాలి. స్క్రీనింగ్ లాగా అనేది తెలుస్తుంది. అది విల్లస్ ఎడినోమా అయితే చాలా డేంజరస్. 1 ఇయర్‌లోనే మళ్ళీ చూసుకోవాలి. సో, ఇది నెక్స్ట్ స్టేజ్. సో, స్టెప్ బై స్టెప్. ఒక పాలిప్ ఉంటే ఆ పాలిప్ ట్యూబులర్ ఎడినోమాగా ఉంటుంది. ఆ ట్యూబులర్ ఎడినోమా విల్లస్ ఎడినోమా అవుతుంది. విల్లస్ ఎడినోమా క్యాన్సర్‌గా అవుతుంది. ఓహ్! సో, మనం ఏ స్టేజ్‌లో అయినా సరే మనం కనిపెట్టే అవకాశం ఉంటుంది కొలనోస్కోపీ చేసుకుంటే. హ్మ్. సో, అందుకనే దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అన్నారు. స్క్రీనింగ్ అంటేనే సింప్టమ్స్ ఏమి లేవు. నాకేమన్నా ప్రాబ్లమ్ ఉందా అని తెలుసుకోవటానికి. హ్మ్. సో, ఇలా చేసిన తర్వాత వెస్టర్న్ వరల్డ్‌లో కోలాన్ క్యాన్సర్స్ అనే ఇంతవరకు చాలా 1970స్‌లో చాలా ఎక్కువ హై ఇన్సిడెన్స్ ఉండే కోలాన్ క్యాన్సరు ఇప్పుడు లెస్ థాన్ 6% ఆఫ్ క్యాన్సర్స్‌కి తగ్గిపోయింది. సో, అలాగా దానివల్ల చాలా ఉపయోగకరమైన స్క్రీనింగ్ టెస్ట్ ఇది. సో, ప్రతి ఒక్కళ్ళు ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు కంపల్సరీ కొలనోస్కోపీ చేసుకోవాలి. ఓకే. ఫ్యామిలీలో ఎవరికైనా సరే కోలాన్ క్యాన్సర్ ఉంటే ఫస్ట్ డిగ్రీ ఆర్ సెకండ్ డిగ్రీ అందరూ కొలనోస్కోపీ చేసుకుంటే ఈ పాలిప్స్ ఏమన్నా ఉంటే తెలుస్తుంది. కోలాన్ క్యాన్సర్‌ని ప్రివెంట్ చేసుకోవచ్చు. హ్మ్. మోషన్‌లో రక్తం వచ్చినోళ్ళు ఎవరైనా సరే ఇది సింపుల్ పైల్సే అని ఇగ్నోర్ చేయకుండా కొలనోస్కోపీ చేసుకుంటే ఏమన్నా కోలాన్ క్యాన్సర్ ఉంటే సరే, మనం బిఫోర్ ఏమైనా ఇలాంటి పాలిప్స్ కనిపించేటప్పుడు దాన్ని నార్మల్‌గా రిమూవ్ చేసేస్తూ ఉంటారు కదా! సో, తర్వాత కూడా లాంగ్ టర్మ్‌లో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అక్కడితో డెఫినిట్‌గా. ఆగిపోతుందా? నో. డెఫినిట్‌గా. పాలిప్ టైప్‌ని బట్టి మనం డిసైడ్ చేసుకోగలుగుతాం. హ్మ్. పాలిప్ టైప్ హైపర్ ప్లాస్టిక్ పాలిప్ అని వస్తే దాన్ని రిమూవ్ చేసినప్పుడు ఎప్పుడు ఏం మళ్ళీ టెస్టులు చేయాల్సిన అవసరం లేదు. ఇది క్యాన్సర్‌గా పరిగణించే అవకాశమే లేదు. హుహు. ఒక పాలిప్ ట్యూబులర్ ఎడినోమా అనే పాలిప్ మనం చూస్తే, ఈ పాలిప్ ఇక్కడ వచ్చింది దాన్ని తీసేస్తాం. కానీ మిగిలిన కోలాన్‌లో ఎక్కడైనా మళ్ళీ రావచ్చు. అందుకనే మనం 2 సంవత్సరాలకి మళ్ళీ వాళ్ళకి స్క్రీనింగ్ చెయ్యాలి. అదే విల్లస్ ఎడినోమా నేను చూస్తే, టైప్ ఆఫ్ పాలిప్ మైక్రోస్కోప్‌లో చూసి డిసైడ్ చేస్తాం. అది విల్లస్ ఎడినోమా అయితే వీళ్ళకి ప్రతి 1 సంవత్సరము నెక్స్ట్ సంవత్సరంలోనే మళ్ళీ చెయ్యాలి. అలాంటి విల్లస్ పాలిప్ మళ్ళీ రాలేదు అని. మళ్ళీ కొలనోస్కోపీలో ఏం ప్రాబ్లమ్ లేదు. ఒక్క సంవత్సరం తర్వాత అంటే వీళ్ళకి 5 సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ స్క్రీనింగ్ చేస్తే సరిపోతుంది. అలాగా చేసుకుంటే ఇది ఈ ప్రోటోకాల్‌ని ఫాలో అయితే క్యాన్సర్ కంప్లీట్‌గా రాకుండా నివారించే అవకాశం ఉంటుంది. ఓకే. ఒకసారి నిర్ధారణ అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది వాళ్ళకి? ప్లస్ మళ్ళీ ఇక్కడ స్టేజెస్ అని ఇందాక మీరన్నారు చూసారా? హ్మ్. ఇది నిర్ధారణ అయిన తర్వాత చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అన్నిటికన్నా బెస్ట్ రెస్పాన్స్ ఈరోజు ఏ క్యాన్సర్‌కైనా సరే బెస్ట్ రెస్పాన్స్ టు ట్రీట్మెంట్ క్యాన్సర్ వచ్చిన తర్వాత కూడా ఉంది అంటే అది కోలాన్ క్యాన్సర్‌కి. హుహు. కోలాన్ క్యాన్సరు ఇనీషియల్ స్టేజెస్‌లో మనం కనిపెట్టినప్పుడు స్టేజింగ్ అది పెద్ద పేగుకి మాత్రమే పరిమితం అయ్యుంటే కోలాన్ మాత్రమే దాన్ని స్టేజ్ 1 అంటాము. సింపుల్‌గా రిసెక్షన్ అండ్ ఎనాస్టమోసిస్ ఏ పార్ట్‌లో అయితే క్యాన్సర్ ఉందో ఆ పార్ట్‌లో పెద్ద పేగుని కట్ చేసి ఆ పైన, కింద పేగుల్ని జోడిస్తం జరుగుతుంది. హ్మ్. ఇది కంప్లీట్ క్యూరబుల్ కింద లెక్క. ఓకే. వీళ్ళు ఒక్కసారి క్యాన్సర్ వచ్చింది కాబట్టి మనం స్క్రీనింగ్ ప్రోటోకాల్‌లో పెట్టుకుంటాం. హ్మ్. ఎవరికైతే ఇందాక స్క్రీనింగ్ అని చెప్పానో వాళ్ళకి మళ్ళీ వీళ్ళకి పేషెంట్స్ ఆల్రెడీ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి కొలనోస్కోపీ నెక్స్ట్ 3 సంవత్సరాలు చేసుకొని హ్మ్. రికరెన్స్ లేదు అంటే దే ఆర్ క్యూర్డ్ ఫ్రమ్ క్యాన్సర్ అని అర్థం. హ్మ్. స్టేజ్ 2 అంటే పెద్ద పేగులో కాకుండా చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్‌కి కూడా ఈ క్యాన్సర్ ఎళ్ళే అవకాశం ఉంటుంది.
అప్పుడు కూడా ఆపరేషన్ ద్వారా మనం కంప్లీట్‌గా క్లియర్ చేసుకొని, ఆ లింఫ్ నోడ్స్‌ని కూడా క్లియర్ చేసుకొని, కొంతమందికి ఆపరేషన్‌తో పాటు కొన్ని కొన్ని సార్లు టాబ్లెట్లు పెట్టే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే కంప్లీట్‌గా క్యూర్ అయిపోయినట్టే కోలాన్ క్యాన్సర్. వీళ్ళని హ్మ్. మళ్ళీ ఫాలో అప్ స్క్రీనింగ్ ప్రోటోకాల్ పెట్టుకుంటాం. హ్మ్. రెస్పాన్స్ టు ట్రీట్మెంట్ చాలా చాలా బావుంటుంది కోలాన్ క్యాన్సర్‌లో. స్టేజ్ 3, స్టేజ్ 4. స్టేజ్ 4 అంటే డిస్టెంట్ మెటాస్టాసిస్ లివర్‌కి అలా స్ప్రెడ్ అయిన తర్వాత హ్మ్. కొన్ని కొన్ని సార్లు అప్పుడు కూడా కొన్ని కొన్ని సార్లు మెటాస్టాటిక్ సింగిల్ మెటాస్టాసిస్ లివర్‌లో ఉంటే దాన్ని ఆపరేషన్‌లో రిమూవ్ చేసి, ఈ ప్రైమరీ క్యాన్సర్‌ని కూడా రిమూవ్ చేసి కీమోథెరపీ పెడితే, హ్మ్. ఈ కీమోథెరపీ యొక్క రెస్పాన్స్ కూడా చాలా బావుంటుంది. హ్మ్. అంటే పెద్ద పేగును పూర్తిగా రిమూవ్ చేయాల్సిన నెసెసిటీ ఏర్పడుతుందా ఆ టైంలో? పూర్తిగా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. హ్మ్. ఇది రైట్ కోలాన్ అంటే కుడి పక్కన ఉంటే ఆ రైట్ కోలాన్‌ని మాత్రమే రిమూవ్ చేస్తారు. చేస్తారు. ఓకే. ఎడమ పక్కన ఉంటే లెఫ్ట్ కోలాను, సిగ్మాయిడ్ కోలాన్‌లో ఉంటే ఓన్లీ ఆ పార్ట్‌ని రిమూవ్ చేయటం. రెక్టమ్‌లో ఉంటే మాత్రం రెక్టమ్ ఏరియా రిమూవ్ చేయటం. వెరీ వెరీ అరుదుగా ఈ రెక్టమ్ లాస్ట్ పార్ట్ ఆఫ్ ద రెక్టమ్ అంటే పెద్ద పేగులో చివరి హ్మ్. భాగంలో ఉంటే కొన్ని కొన్ని సార్లు కొంచెం పెద్ద ఆపరేషన్ పడే అవకాశం ఉంటుంది. ఓకే. ఏది చేసినా ఇంటెన్షన్ ఈజ్ రికరెన్స్ రాకుండా చూడటం అనేది ఆంకాలజీ సర్జరీలో ఇంటెన్షన్ అలాగే ఉంటుంది కాబట్టి, అలాగా క్లియర్ చేసుకుంటే హ్మ్. రెస్పాన్స్ రేట్స్ చాలా చాలా బావుంటాయి కోలాన్ క్యాన్సర్‌కి. ఓకే. సో, ప్రివెన్షన్ దగ్గర నుంచి క్యూర్ వరకు అన్నీ మాట్లాడేసుకున్నాం. హ్మ్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ థాన్ క్యూర్ కాబట్టి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటే వచ్చిన తర్వాత ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న సింప్టమ్స్‌ని ఇగ్నోర్ చేయకుండా మోషన్‌లో బ్లడొస్తే ఇది పైల్సే అని ఇగ్నోర్ చేయకుండా టెస్టులు చేసుకుంటే హ్మ్. అర్లీ స్టేజ్‌లో కోలాన్ క్యాన్సరు ఆర్ పాలిప్స్ ఇలాంటివి మనం కనుక్కునే అవకాశం ఉంది. రైట్. థాంక్ యూ సో మచ్ సార్. సో, కోలాన్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ అండ్ ఎర్లీ స్టేజ్‌లోనే ఎలా డయాగ్నోసిస్ చేసుకోవాలి? దీని నుంచి ఏ రకంగా బయటపడే అవకాశం ఉంటుంది? ఈ విషయాలన్నీ చక్కగా క్లియర్ చేశారు. థాంక్ యూ సో మచ్.